హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. మన మన 20 డేస్ టైం టేబుల్లో ఉన్నాం కదండి. సో ఇప్పటి వరకు 5 డేస్ అయిపోయాయి కదా. డే 5 కూడా అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డే 5 వరకు ఒకసారి 1 డే అనేది రివిజన్ ఇచ్చేద్దామండి. సో ఇంకా బాగా గుర్తుంటాయి. ఓకేనా? 1 డే ఓకే. మాకు రీజనింగ్ అండ్ అథమెటిక్ వచ్చేసాయి బాగా అనుకుంటే ఓకేనండి, వెల్ అండ్ గుడ్. అప్పుడు మనం ఏం చేద్దామంటే జీకే, స్ట్రాటజిక్ జీకే ఉంది కదండి, ఇవి మాత్రమే ఒకసారి రివైజ్ చేద్దాము. డే 6 అనేది డే 6కి, డే 5కి, డే 6కి మధ్యలో జీకే రివిజన్ చేద్దామండి. ఈరోజు జీకే రివిజన్ చేద్దాం. బుక్స్ అండ్ ఆథర్స్, డ్యాన్స్లో క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ 2 కదండి. క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ అండ్ ఇంపార్టెంట్ డేస్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఓకే, ఇక్కడి వరకు రివిజన్ చేయండి. జీకే అనేది రివిజన్ చేద్దాం. అలాగే రీజనింగ్, అర్థమెటిక్లో ఏదైనా చాప్టర్ ఇక్కడ బ్యాలెన్స్ ఉండిపోయింది అనుకోండి, ఈరోజు అనేది అది కవర్ చేసేయండి. సో ఇక్కడితో మనకి డే 5 అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. అంటే ఎటువంటి పెండింగ్ అనేది ఉండకుండా కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా? ఈచ్ వన్ మార్క్ వేసుకున్నా కూడా మనకి 15 మార్క్స్ లేదా 10 మార్క్స్ అయినా మన చేతిలో ఉంటాయండి. ఓకేనా? అంటే ఈ ఇంపార్టెంట్ డేస్ అనేది 1 మార్కే కదండి, ఇక్కడ కానీ వస్తుంది కాబట్టి. సో అందుకే 5 డేస్ రివిజన్, 5 డేస్ మనం చదివినవి 10 మార్క్స్కి ఈక్వల్గా ఉంటాయి. సో మనం అందుకని డే 5 తర్వాత ఒకసారి రివిజన్ చేద్దామండి. 20 డేస్ తర్వాత రివిజన్ చేస్తే ఏం గుర్తుండదు కదండి. సో అందుకే డే 5 తర్వాత ఒకసారి రివిజన్ ఇచ్చేసామనుకోండి మనకి బాగా గుర్తుంటుంది. అలాగే నేను ఈ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ మీకు చూపిస్తాను. వాటికి ఆన్సర్ అనేది నాకు కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఇప్పుడు ఈ చాప్టర్స్ ఉన్నాయి కదండి, జరిగిపోయిన చాప్టర్స్, మనం రివైజ్ చేసిన చాప్టర్స్, అందులో నుంచి నేను 5 డేస్ కదండి, ఒక డేకి ఒక 2-3 క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్స్ అండి. ఈచ్ వన్లో 1 క్వశ్చన్ అడుగుతాను. సో ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? అప్పుడే కదండి మనకు అర్థమవుతుంది. ఓకే, మనం ఎంతవరకు కవర్ చేసామన్నది మనకు తెలుస్తుంది కదా. అలాగే ఒకసారి మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తానండి. ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ అనేవి ఒక 3 పోస్ట్ చేస్తాను. ఓకే, 3 పేపర్స్ పోస్ట్ చేస్తానండి. ఒకసారి అవి కూడా అటెంప్ట్ చేయండి. ఆల్రెడీ మనం రీజనింగ్ అండ్ అథమెటిక్ చేసేసాం కదండి. సో అందుకని ఈ 3 చేస్తాను. మీకు ఇవన్నీ రివైజ్ చేసినాక ఓకే, నాకు ఇంకా టైం ఉందనుకుంటే ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అనేది అటెంప్ట్ ఇవ్వండి, అనాలిసిస్ చేసుకోండి. ఇక్కడున్న చాప్టర్స్లో మీకు ఇంకా ఏమన్నా మిస్టేక్స్ పోతున్నాయి, మనం ఇప్పటి వరకు రివైజ్ చేసినవి అనుకుంటే ఈ రోజుల్లోనే అది కవర్ చేసేయండి. మళ్ళీ రివిజన్కి రాం కదా. సో అందుకని డే 5కి, డే 6కి మిడిల్లో ఒక డే నేను గ్యాప్ ఇచ్చి రివిజన్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఈచ్ చాప్టర్ నుంచి, ఈచ్ కాన్సెప్ట్ నుంచి, బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి 1 క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ అడుగుతానండి. దానికి ఆన్సర్ తెలుసుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో నేను వాళ్ళ కామెంట్ అనేది పిన్ చేసి పెడతానండి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టాటిక్ జీకేలో చూడండి, మనం బుక్స్ గురించి అండ్ క్లాసికల్ డ్యాన్స్ గురించి, ఫోక్ డ్యాన్స్ గురించి, ఇంపార్టెంట్ డేస్ గురించి అయిపోయింది కదండి. సో నేను వాటి మీదే క్వశ్చన్స్ అడుగుతున్నాను. 2 క్వశ్చన్స్ అడిగానండి అన్నిటి మీద, మొత్తం 10 క్వశ్చన్స్. చూడండి, ఇవేంటో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. మహాత్మా గాంధీ గారు రచించిన 2 బుక్స్, ఏవైనా 2 బుక్స్ పేర్లు, 2 బుక్స్ నేమ్స్ కామెంట్ చేయండి. క్వశ్చన్ 1 అని పెట్టేసి 2 బుక్స్ ఏంటివో రాయండి. అరుంధతి రాయ్ గారు రచించిన 3 బుక్స్ నేమ్స్ కామెంట్ చేయండి. అలాగే కూచిపూడి ఏ స్టేట్కి చెందింది, స్టేట్ నేమ్ ఏంటి. మోహిని అట్టం ఏ స్టేట్కి చెందింది, ఏ స్టేట్కి చెందిందో రాయండి. ఓకే. బుట్టబొమ్మలాట ఏ స్టేట్కి చెందిన ఫోక్ డ్యాన్స్. ఓకేనా? జటాజటిన్ ఏ స్టేట్కి చెందిన ఫోక్ డ్యాన్స్. ఓకే. ఇప్పుడు జాన్ 9 డేట్ స్పెషాలిటీ ఏంటి, జనవరి 9 డేట్ స్పెషాలిటీ ఏంటి, ఫిబ్రవరి 21 డేట్ స్పెషాలిటీ ఏంటి, ఇంపార్టెంట్, ఆ రోజు ఎందుకు ఇంపార్టెంట్, మార్చ్
22 దేనికి చెందింది, ఏప్రిల్ 13 దేనికి చెందింది. ఓకేనా, ఇవేనండి 10 క్వశ్చన్స్. ఇవి స్ట్రాటజిక్ జీకే. అలాగే నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఒక్కొక్క క్వశ్చన్స్ చూపిస్తానండి, వాటికి కూడా కామెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడికి జీకే అండి, స్ట్రాటజిక్ జీకే క్వశ్చన్స్ ఇవి. నెంబర్ వేసేసి వాటికి ఆన్సర్స్ రాయండి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. చూడండి, ఒక పరిభాషలో రిచ్ను సిడిఎస్ఐడిఐగా రాసినట్లయితే పూర్ను ఎలా రాస్తావు. ఓకే, రిచ్ని ఇలా రాసినట్లయితే పూర్ని ఎలా రాస్తావు అనేది క్వశ్చన్ అండి. చూడండి, ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ ఆప్షన్ కరెక్టో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, కోడింగ్ అండ్ డీకోడింగ్లో అండి ఇది. కోడింగ్ అండ్ డీకోడింగ్కి ఈ క్వశ్చన్ అండి. చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇది ఇంకొక క్వశ్చన్ అండి. రిమోట్ కోడ్ ఇలా రాసినట్లయితే ఈ కోడ్ని ఎలా రాస్తారు. చూడండి, ఇవి ఆప్షన్స్ అండి. సో దీనిలోకి ఏ ఆప్షన్ కరెక్టో నాకు కామెంట్ చేయండి. ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చిన బిట్ అండి. ఓకేనా, రైల్వే నుంచి అడిగిన క్వశ్చన్. బట్ ఇది ఎన్టీపీసీ కాదు, బట్ ఆర్ఆర్బి నుంచి అడిగిన, గ్రూప్ డీకి అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా, ఒకసారి దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ చూద్దామండి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో 2 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. సో బ్లడ్ రిలేషన్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, సిలకు ఏ తండ్రి, సికు ఈ తల్లి, ఎఫ్కు డి భార్య, ఈకు ఎఫ్ సోదరుడైన ఈకి డికి ఏమవుతుంది, ఈ డికి ఏమవుతుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఒక క్వశ్చన్ చూసాం కదండి. ఇంకొక మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ దీనికి బ్లడ్ రిలేషన్స్ అని చెప్పి 1, 2 అని పెట్టేసి ఇది 1 ఫస్ట్ క్వశ్చన్ ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను, ఆన్సర్ చేయండి. ఓకేనా, చూడండి, బ్లడ్ రిలేషన్లో ఇది ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ అండి. ఒక ఫోటోని చూపిస్తూ సూరజ్ ఒక ఫోటో చూపిస్తూ ఆ ఫోటోలోని వ్యక్తి యొక్క కుమార్తె శోభ సూరజ్ యొక్క తల్లికి మనవరాలు అయిన సూరజ్కి శోభ ఏమవుతుంది. ఓకేనా, ఇలాంటి ఫోటో చూపించి అతను చెప్తున్నాడు అనే క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇవి బాగా చూసుకోవాలండి. ఈ మోడల్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇప్పటికి బ్లడ్ రిలేషన్లో 2 అయిపోయాయి కదండి. ఇప్పుడు సిలాజిజంలో చూద్దాం. సిలాజిజం చూడండి, తీర్మానాలు, ప్రకటనలు, సారాంశాలు. ఇక్కడ చూడండి, ఆల్ బిల్డింగ్స్ ఆర్ రెయిన్స్, ఆల్ పేపర్స్ ఆర్ బిల్డింగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ పేపర్స్. ఓకే, ఇది అండి. ఇక్కడ సారాంశాలు ఇచ్చారు కదా, వీటిలో ABCD ఇలా ఈ వరకు ఇచ్చారండి. వీటిలో ఏది కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా, సిలాజిజంలోనే ఇంకొక క్వశ్చన్ ఉంది కదండి. సో ఇదండి, సమ్ యూనిఫామ్స్ ఆర్ కవర్స్, ఆల్ కవర్స్ ఆర్ పేపర్స్, ఆల్ పేపర్స్ ఆర్ బ్యాగ్స్. ఓకేనా, చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కూడా ఉన్నాయి. సో ఏది కరెక్ట్ అనేది ఆప్షన్ ఏ నుంచి ఈ వరకు ఉన్నాయి, ఏ ఆప్షన్ అనేది కరెక్టో చెప్పండి. ఓకే, సిలాజిజం అని పెట్టేసి 1, 2 చెప్పాను కదండి. ఇప్పటికి 2 క్వశ్చన్స్ అయిపోయాయి. సో 1, 2 అని పెట్టేసి కరెక్ట్ ఆప్షన్ పెట్టండి. ఓకేనా, మిస్సింగ్ నెంబర్ క్వశ్చన్ చూడండి. ఇది ప్రశ్నార్థకం గుర్తు వద్ద వచ్చు సంఖ్య గుర్తించండి. ఇక్కడున్న నెంబర్ ఏమొస్తుందో ఈ రెండింటిని ఎలాగైతే ఉన్నాయో అలా చేస్తేనే మిస్సింగ్ నెంబర్ దీనికి ఆన్సర్ అవ్వాలండి. సో ఇక్కడ మిస్ చేసిన నెంబర్ అనేది ఏంటో కామెంట్ చేసి చెప్పండి. 1, 2, 3 అనే ఆప్షన్స్ ఉన్నాయి కదండి. 1, 2, 3, 4 ఆప్షన్స్. నాకు మిస్సింగ్ నెంబర్స్ అని హెడ్డింగ్ పెట్టేసి 1, 2 ఇంకొక క్వశ్చన్ కూడా చూపిస్తానండి. ఇది 1 క్వశ్చన్. 1కి 1, 2, 3లో ఏది వస్తుందో కామెంట్ చేయండి. ఓకేనా, చూడండి, మిస్సింగ్ నెంబర్స్లో ఇది ఒక ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం అండి. ఇంకొక మోడల్ ఇలా వచ్చాయి కదండి. ఇక్కడ అడిగారండి, ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది అనేది కరెక్ట్గా చేసేసి నాకు ఆన్సర్ చెప్పండి. 1, 2, 3, 4లో ఏ ఆప్షన్ అనేది కరెక్టో ఇక్కడ ఏదైతే వస్తుందో అది నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడతో మిస్సింగ్ నెంబర్స్ కూడా అయిపోయాయండి.
వెన్ డయాగ్రామ్స్ చూద్దాం. చూడండి, వెన్ డయాగ్రామ్లో ఇదొక మోడల్ అండి. సో నేను ఇదొక మోడల్ అండి. ఇందులో ఈ క్వశ్చన్ చూడండి. కింది పటము ఆ వ్యాపారస్తుని ఎస్ నిజాయితీపరులను మరియు టీ ధనవంతులను సూచిస్తుంది. ఏ సంఖ్య నిజాయితీపరుడైన ధనవంతుని చూపిస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఏ సంఖ్య నిజాయితీపరుడైన ధనవంతుని చూపిస్తుంది అనేది క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇది వెన్ డయాగ్రామ్ నుంచి అండి ఈ క్వశ్చన్ అనేది. వెన్ డయాగ్రామ్లో ఇదొక మోడల్ అండి. ఇంకొక మోడల్ ఉంది. నేను ఆ క్వశ్చన్ అడుగుతాను నెక్స్ట్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇది వెన్ డయాగ్రామ్లో. ఇంకొక ప్రాబ్లం ఉందండి వెన్ డయాగ్రామ్లో చూపిస్తాను. ఇది ఒక మోడల్ అండి. ఈ కింది ఇవ్వబడిన పదములకు సరిపడు పటమును గుర్తించుము. అవేంటంటే ఆలుగడ్డలు, అంటే ఆనియన్స్, ఉల్లగడ్డలండి, పొటాటోస్, కూరగాయలు, క్యాబేజీ. వీటికి ఇది వస్తుందా, ఈ డయాగ్రామ్ వస్తుందా అనేది, ఈ 4 డయాగ్రామ్స్లో ఏ డయాగ్రామ్ వస్తుందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? వెన్ డయాగ్రామ్ నుంచి 2 క్వశ్చన్స్ అయిపోయాయండి. సింప్లిఫికేషన్ నుంచి ఈ క్వశ్చన్ అండి. సింప్లిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు కదా, దీనికి ఏ ఆన్సర్ అయితే వస్తుందో దానికి కామెంట్ చేయండి. ఓకేనా? ఇదండి క్వశ్చన్. ఆప్షన్ ఏదో కామెంట్ చేయండి. మీరు పాస్ చేసుకొని క్వశ్చన్స్ చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఇందాక చూపించింది ఒక మోడల్, ఇది ఒక మోడల్ అండి. మనకి డైరెక్ట్గా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి సింప్లిఫికేషన్ నుంచి. ఇదొక మోడల్ అండి. సో దీనికి ఏ ఆన్సర్ అయితే వస్తుందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడతో సింప్లిఫికేషన్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్. ఒక వర్తకుడు 2 సైకిళ్ళు ఒక్కొక్కటి 3,500 రూపాయలకు అమ్మగా మొదటి దానిపై 15% లాభము, రెండవ దానిపై 15% నష్టం వచ్చింది. మొత్తం మీద అతడికి లాభమా లేదా నష్టమా? ఒక లాభం కానీ నష్టం కానీ వస్తే అది ఎంత శాతం? ఇదండి క్వశ్చన్. సో మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. చూడండి, ఇది ఇంకొక మోడల్ క్వశ్చన్. 20 వస్తువులు కొన్న వేళ 15 వస్తువులు అమ్మిన వేళకు సమానమైన లాభ శాతం ఎంత? ఓకే, ఇది వీడియో పాస్ చేసుకొని క్వశ్చన్ చేసి నాకు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. యావరేజెస్లో ఇఫ్ యావరేజ్ ఆఫ్ 57, 49, 53, y 62 ఈజ్ 56, దెన్ ఫైండ్ ద y. ఇక్కడ 57, 57, 49, 53 అండ్ y అండి. y 62 ఈజ్ వాటి యొక్క యావరేజ్ అనేది 56 అయినా దెన్ ఫైండ్ ద y. ఈ y విలువ ఎంత కనుక్కోండి. ఓకేనా? ఇది యావరేజెస్ నుంచి అండి. Find the average of first 5 odd numbers which are divisible by 7. ఏవైతే divisible by 7తో divisible అవుతాయో ఫస్ట్ 5 odd numbers అనేవి ఫైండ్ అవుట్ చేయమని. యావరేజెస్లో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ అండి. ఓకే, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 odd numbers విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. ఏవైతే 7తో డివిజిబుల్ అవుతాయో అవి ఫస్ట్ 5 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి యావరేజ్ అనేది కనుక్కోవాలండి. ఓకేనా? ఇంతటితో యావరేజెస్ క్వశ్చన్స్ అయిపోయాయి. ఓకే అండి, ఇప్పుడు వరకు అయితే మనం అన్నిట్లో క్వశ్చన్స్ చూసాం. ఒక ఆల్జీబ్రా నుంచి అండ్ మెన్సురేషన్ నుంచి నా దగ్గర క్వశ్చన్స్ లేవండి. సో ఈ 2 చాప్టర్స్ నుంచి నా దగ్గర క్వశ్చన్స్ లేవు, అందుకే నేను చూపించలేకపోతున్నాను. సో ఇప్పటి వరకు అయితే నేను ఏవే క్వశ్చన్స్ అడిగానో వాటికి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ పెట్టి కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ కామెంట్ అనేది నేను పిన్ చేసి పెడతాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.